కేతిరెడ్డి దయ వల్ల బాగున్నాం మేము. వైసీపీ పాలనలో అభివృద్ధి ఏం జరగలే. జగన్ ప్రభుత్వంలోనే బాగుంది. గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ అంటే మామూలుగా వస్తుంటాడు పోతుంటాడు. జగన్ అన్న రావాలి. కేతిరెడ్డి వస్తాడు. చంద్రబాబు వస్తే మేలు. కేతిరెడ్డి వస్తేనే మేలు. ఎందుకు ఏదైనా పనులు చేస్తాడు, మీద బిక్రయం చేస్తాను. కేతిరెడ్డి రానిలేదు సార్. జగన్ మేలు. జగన్ వస్తేనే మేలు. చంద్రబాబు నాయుడు వస్తేనే మేలు. అభివృద్ధి పథకాలు కంటిన్యూ కావాలంటే జగన్ గారు రావాలి. ధర్మవరంలో అభివృద్ధి కేతిరెడ్డితో జరిగిందా లేకపోతే ఇంతకు ముందు టీడీపీతో జరిగిందా, వైసీపీ జరిగిందా? అభివృద్ధి అంటే ఏం జరగలేదు కానీ ఇంతకు ముందు అయితే జరిగింది అభివృద్ధి. ఎక్కడ కానీ రోడ్లు వేసేది ఏమి లేదు కానీ ఊరినే పేదలకు నిధులు ఇస్తే కనపడ మంచి కేతిరెడ్డి దయ వల్ల బాగున్నాం మేము. వైసీపీ పాలనలో అభివృద్ధి ఏం జరగలే. ఈ రోడ్లు మన వేసినారు టౌన్లో అంతా. ఇంకంతా బయట ఊరు బయట మాత్రం రోడ్లు ఏం లేవు. ఆటికాటికి అభివృద్ధి అంతే. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోదీ గారు ఇక్కడ కూటమి ఏర్పాటు చేయడం జరిగింది కదా. ఆల్మోస్ట్ 98% నేను ఇదే వస్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజల సమస్యలు ముందు ముందు అభివృద్ధి పనుల్లో ఎవరైతే మనకు రాష్ట్రంలో బాగా అభివృద్ధి చేస్తున్నారో వాళ్ళకే సపోర్ట్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు కేవలం పథకాల ద్వారా జగన్ ప్రభుత్వం అయితే ప్రజల్ని ఆకట్టుకుంటుంది. ఇంతకుముందు ఏ ప్రభుత్వము పథకాలు ఇక కొంచెం అర్థం చేసుకున్నట్లయితే ఒక జగన్ రెడ్డి సీఎం గారు ఒక మినీ గవర్నమెంట్ని తయారు చేసుకున్నారు. ఆ యొక్క గవర్నమెంట్తో కేవలం ప్రజల్ని ఆయన యొక్క పాపులారిటీ పెంచుకుంటున్నాడు తప్పితే పెద్దగా అభివృద్ధి పనులు అంటే ఏం చేయలేదు. అభివృద్ధి అంటే ఏమి పథకం, ఉచిత పథకాలు. అభివృద్ధి అంటేనే ఉచిత పథకం. ఇంతకు మించి ఇంకేం ప్రభుత్వం చేయట్లేదు. మన దేశంలో ఎక్కడ లేని విధంగా పథకాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. సో మనకి ఈ పథకాల వల్ల ఉపయోగం లేదు. కొన్ని కంపెనీలు మంచి పెట్టేసి ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఏమన్నా కంపెనీలు పెట్టేసి యూత్కి చదువుకున్న వాళ్ళకి కంపెనీలు పెడితే బాగుంటుంది. ఇంతకుముందు అయితే టీడీపీ గవర్నమెంటే బాగుండే. ఇప్పుడైతే ఏమీ లేదు. పథకాలు కూడా ఇచ్చినాడు కానీ కాకపోతే ఏమీ చేయలేకపోతున్నాడు. ఈ రోడ్డు వరకే బాగుంది. పనులు ఏం బాగానే ఉన్నాయి ఇప్పటికేమో ప్రజెంట్ బాగా జరిగినాయి. కేతిరెడ్డి ఎందుకు? నాకు నచ్చినాడు కాబట్టి. అంటే అభివృద్ధిలో అభివృద్ధిలో కూడా కేతిరెడ్డి అంతే. ఏమేమి చేశారు అభివృద్ధిలో? మనకు తెలుసు కదబ్బా లోకల్లో ఏమేం చేసినాడు. ఇంటి మామూలుగా ఇంకా పొద్దున్నే వాకింగ్ అంతా బాగానే చేస్తున్నాడు కేతిరెడ్డి. జగన్ ప్రభుత్వంలోనే బాగుంది. ఎందుకంటే టీడీ ప్రభుత్వంలో చంద్రబాబు ఏమీ చేయలే. జగన్ బాగా చేసినాడు పథకాలు. అంటే ఏం చేశారంటే రైతు భరోసా ఇచ్చినాడు, అమ్మఒడి ఇచ్చినాడు, పిల్లలకు ఆడళ్ళకు 18,000 ఇచ్చినాడు. అవన్నీ బాగా చేసినాడు. అభివృద్ధి బాగా చేసినాడు. ధర్మారానికి బాగా చేసినాడు. చెందింది సార్. రోడ్ల విషయంలో మీకు ఏమైనా ఇట్లా సమస్య ఏం లేదు, చెందింది ఏం లేదా? బాగా చెందిందే. కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే పేరు మీద ప్రజల్లో ఏం కష్టాలన్నా తెలుసుకుంటున్నారు కదా. ఆ గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రాంలో అది బాగుంటుందా బాగుండదు అంటారా? గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ అంటే అది ప్రజలకు అందరికీ తెలుసు ఏమేమి చేస్తాను. గుడ్ మార్నింగ్ పోయి గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ అంటే మామూలుగా వస్తుంటాడు పోతుంటాడు. చిన్న సినిమాలు తీసేది కాదు, డెవలప్ కావాలి కదా. వాళ్ళ సీఎం వాళ్ళు కాల్చి వాళ్ళు మెచ్చుకుంటారు. బాగా చేసినారు, మెచ్చుకుంటారు. చెడు కోసం ఎక్కువ ఉపయోగిందా, మంచి కోసం ఎక్కువ? చెడు కోసమే చేసింది. ధర్మవరంలో కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ చేస్తున్నాడంటే దాదాపు సంవత్సరం నుండి 2 సంవత్సరాల నుండి చేయలే. ధర్మవరానికి ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచి కూడా దాదాపు 1800 రోజుల నుంచి గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రజలు కూడా ఆ గుడ్ మార్నింగ్ వల్ల ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ధర్మవరానికి కేతిరెడ్డి రాకముందు టీడీపీకి కంచుకోట ఉండేది. ధర్మవరానికి ఎప్పుడైతే కేతిరెడ్డి వచ్చాడో దాదాపు 15 సంవత్సరాల నుంచి ఆయన అభివృద్ధి పథకాలు ఏవైతే ప్రజల్లోకి తీసిపోయినాడో అప్పటి నుంచి కూడా ప్రజల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతున్నాడు. కాబట్టి ధర్మవరానికి కేతిరెడ్డి ఉండడం వల్ల ఇప్పుడే కాదు నెక్స్ట్ 5-10 ఇయర్స్ కానీ ఆయన ధర్మవరానికి ఉంటేనే అంతో ఇంతో అభివృద్ధి జరుగుతుంది. గత 15 సంవత్సరాల నుంచి ఏ ఎమ్మెల్యే అయితే కూడా ఉన్నారు, ఎమ్మెల్యేలు అయితే వర్ధాపురం సూరి గారు, నాకు తెలిసి గోనుగొండల జయమ్మ, వీళ్ళందరూ పనిచేశారు. కాబట్టి వాళ్ళు ప్రజల్లో అయితే ఎవరూ లేరు. ఈయన ఎందుకు ఇప్పుడు ధర్మవరానికి కేతిరెడ్డిగా ఉంటున్నాడంటే ఈయన ధర్మవరానికి డెవలప్ చేశాడు అంటే ఒక కేతిరెడ్డి వల్లే. కొద్ది వరకు జరిగాయి సార్ దగ్గర ఉండి చేపిస్తారు. కొన్ని సార్ అయితే చెప్తారు, ఎమ్మెల్యే గారు మనకి ఏమైనా సమస్యలు ఉంటే
మున్సిపల్కి సంబంధించి స్టాఫ్కి కానీ లేదా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి కానీ కొన్ని సమస్యలు తీర్చండి అని చెప్తారు, కానీ సార్ చెప్పిన వరకు జరుగుతుంది తప్ప అది అమల్లోకి వచ్చేసరికి పూర్తి అయితే కావడం లేదు. అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు సార్ చెప్పినంతసేపు ఊకొడతారు తప్ప మళ్ళీ దాని జోలికి అయితే పోరు. అది చెప్పలేము సార్, అది ఎందుకంటే ఆయన చేతుల్లోనే ఇక్కడ పవర్ ఉండేది. సార్ వరకు చెప్తారు ఈ సమస్య ఇది ఉంది కాబట్టి ఇప్పుడు మరి మనం పోయి సార్ ఇట్లా సమస్య తీరలేదు అని చెప్తే తీరుస్తారా? సార్ దగ్గరికి వెళ్తే మళ్ళీ జరగచ్చు, కానీ సార్కు చాలా అంటారా జరగలేదంటారా? చెప్పలేము సార్, మేమైతే అంత డీప్గా సార్ దగ్గరికి కూడా వెళ్ళలేదు. పెన్షన్ ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో బాగా ఇస్తున్నారా, అంతకుముందు టీడీ ప్రభుత్వంలో బాగా ఇస్తున్నారు? జగన్ ప్రభుత్వం ఇచ్చినాడు, నిన్న 3000 ఇచ్చినారు. ఇచ్చినాడు అన్నయ్య కేతిరెడ్డి అన్నయ్య మాకు మంచిదే చేసినాడు. బండ్ల తోపుడు బండ్ల మీద లోన్ ఇప్పించినాడు, మాకు మంచిది చేసినాడు. మేము 3 రూపాయలతో పక్కనైతే 3 రూపాయలు వడ్డీ పడుతుంది మాకు తోపుడు బండ్ల మీద లోన్ ఇచ్చింటే మేము వడ్డీ లేకుండా మాకు బ్యాంకుల్లో లోన్ ఇచ్చినారు తోపుడు బండ్ల మీద. మాకు ఇది బిజినెస్ మీద కూడా లక్షలు 2 లక్షలు సాయం చేసినారు. పర్వాలేదు, అమ్మ ఒడి పడింది, మగ్గం నేత నాకు మగ్గాల బిల్లు పడింది. మా వరకు అయితే నేతన్న నేస్తం వచ్చింది, అమ్మ ఒడి వచ్చింది. నేను ఫస్ట్ విడతకి నేతన్న నేస్తం టైంకి నేను బెంగళూరులో ఉన్నాను, అందుకు రాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత 4 ట్రిప్పులు వచ్చినాయి. అమ్మ ఒడి నాకు 4 ట్రిప్పులు వేసేసి నేను బెంగళూరులో ఉన్నా, నాకైతే అమ్మ ఒడి పడింది. వాలంటీర్లు ఉన్నారు కదా ఇంటికి వచ్చి పెన్షన్ కానీ ఇట్లా వాళ్ళు ఉండడం మేలంటావా తీసేయడం? వాళ్ళు ఉండడం మేలు, ఉండడం మేలు. ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు పింఛను, ఏదైనా పథకాలు వస్తే చెప్తారు ఇంటికి వచ్చి. రేషన్ బియ్యం అవన్నీ నీట్గా ఇస్తున్నారు, నీట్గా ఇస్తున్నారు. కాడే ఇస్తాండ్రి మంచిగా. నిన్న మేము పనులు పోతా అంటే ఇంటింటి కాడే వచ్చి ఇస్తాండ్రి, పని పోయి వస్తా అంటే యాదో బాగుందో లేదో ఇస్తాండ్రి. మేలేనా వాళ్ళు ఉంటే పాపం, ముసలి పాపం నడుచుకుంటూ పోవాలంటే యాడ ఇప్పుడు మనట్ల వాళ్ళు అయితే పోతాం ఆడికి, ముసలి ఆడిపోయాకైతే చెప్పు, నువ్వే ఆలోచించి పాపం ఇబ్బంది. వాళ్ళు ఉంటే మేలే కదా నాయన. ఏమో ఇంటికట్టుకు వచ్చి మనం ఏదైనా పని పోతే అడవికి ఇంటికట్టుకు వచ్చి ఇచ్చిపోతారు అంతే. అంటే పింఛనీ వరకు అయితేనేమో ఉపయోగం ఉంది, రేషన్కి అయితేనేమో ఆటో ఇంటి దాకా వచ్చి రేషన్ అయితే ఎప్పుడు 5 ఏళ్ళలో కూడా ఒక్కసారి కూడా ఆటో అయితే ఇంటి దాకా వచ్చిండేది అయితే లేదు. పింఛనీ వరకు అయితే భయం లే, ఇంటి దాకా వచ్చి ఇస్తున్నారు. వాళ్ళు పర్వాలేదు పాపం, ఊరికి మనం ఎట్లా అనేది ఏందన్నా కానీ చెప్తారు. రాబోయే ఎన్నికల్లో మరి ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉంది? జగన్ అన్న రావాలి. ఇక్కడ కేతిరెడ్డి వచ్చే అవకాశం ఉంది. కేతిరెడ్డి అన్న వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మేము వేసేది జగన్ అన్నకే రోడ్డు. ఇక్కడ ధర్మారంలో వచ్చేసి మాకు కేతిరెడ్డి అన్న గెలిచల్లా. కేతిరెడ్డి వస్తాడు. ఎందుకు అట్లా అంటే 10 పథకాలు బాగా చేసినాడు, మా ఇంట్లో అన్ని పథకాలు ఉన్నాయి, కేతిరెడ్డి వస్తాడు. బీజేపీ క్యాండిడేట్ ఇచ్చినాడు, బీజేపీ క్యాండిడేట్ కూడా దాన్ని చెప్పడానికి చూస్తే బాగా చేసేట్టుగానే ఉన్నాడు అభివృద్ధి. చూస్తాం ఆయన పరిపాలన పార్టీ చూస్తే మేలు కదా. కేతిరెడ్డి మేలు, మళ్ళీ వేరే వాళ్ళు ఎందుకు ఊరికే బాగా చేస్తున్నారు పాపం. అబ్సల్యూట్లీ వైసీపీనే అడుగుతున్నాను. చంద్రబాబు వస్తే మేలు ఒకసారి, అదొకసారి ఇదొకసారి. ఇప్పుడు ఈ రైతులకి ఏంది పల్లె జగన్. మన కేతిరెడ్డి వస్తేనే మేలు. ఎట్లా అంటే మన ఉన్నూరు మంచి కాబట్టి మనకి ఉన్నూరు మంచిగా రావాలా, వేరే ఊరు మంచి వస్తే మనకు పనులు చేయాలి కదా. మన పనులు చేయొచ్చు, మనం అడగలేము కదా వేరే ఊరు మంచినే. అట్లా కేతిరెడ్డి వచ్చేది చాలా వరకు ఉంటాయి సార్. సార్ ఎలా ఉంటే మేము చూడంగా ఎమ్మెల్యే అంటే మేము అంతవరకు ఎలా ఉంటారంటే ఆయన అనంతపురంలోనో లేదా హైదరాబాద్లోనూ ఉండేవాళ్ళు. మేము చూడలేదు అసలు యాక్చువల్గా. కేతిరెడ్డి సార్ ఎప్పుడైతే వచ్చారో ధర్మవరానికి ప్రజల మధ్య తిరిగాడు ఆయన. ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ధర్మవరానికి రోడ్లు వేశారు, ట్యాంక్ తెప్పించారు. దాదాపు మనకి మంచినీళ్ళు వచ్చేసి పార్నపల్లి డ్యామ్ నుంచి నీళ్ళు తెప్పించారు సార్. అప్పుడు మేము చూడంగా ఈ అభివృద్ధి అయితే చాలా జరిగింది. కేతిరెడ్డి వస్తేనే మేలు. ఎందుకు ఏదైనా పనులు చేస్తాడు, బీద బిక్క ఏమని చేస్తాడు. ఎవరు వచ్చినా నాకు అట్లేం లేదు, కేతిరెడ్డి రానిలేదు సార్. ఫైనల్ గా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి జగన్ వస్తే మేలు అంటారా, చంద్రబాబు కూటమి వస్తే మేలు అంటారా? కూటమి వస్తేనే మేలు. ఎందుకు? కూటమి వస్తే అభివృద్ధి ఉంటుంది కదా, పైన మోడీ ఉంటాడు కాబట్టి కూటమిలో అయితే డెవలప్ చేస్తుంది. జగన్ అయితే మేలు. జగన్ కూటమి వస్తే మేలే. నీకు పైన మోడీ ఉంటారు కాబట్టి మోడీ అభివృద్ధికి మనకి ఆ రాష్ట్రానికి ఏమన్నా వెనుకబడిన జిల్లా కాబట్టి మనకి ఏమన్నా కానీ సాయం చేస్తారనమాట. సాయం చేసి ఏమన్నా అభివృద్ధి చేసేదానికి ఒక మంచి పద్ధతి అది. జగన్నే మేలు. చంద్రబాబు వస్తే మేలు అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు 2019 ఎలక్షన్ ముందు ఏవైతే చెప్పాడో వాటిని ప్రతి ఒక్కటి నెరవేర్చాడు కాబట్టి నెక్స్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముఖ్యము. నెక్స్ట్ 5 years కాదు, నెక్స్ట్ దాదాపు 10-15 years ఆయన ఉంటేనే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అభివృద్ధి పథకంగా దూసుకెళ్తుంది. జగన్నే కాలనైనా చంద్రబాబు వస్తేనే మేలు. జగన్ వస్తేనే మేలు. జగన్ వస్తేనే ఇప్పుడు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి, మంచి చెడ్డ, ముసలి వాళ్ళకి మన రైసు
అన్నీ ఉన్నాయి కాబట్టి జగనే రావాలా. చంద్రబాబు నాయుడు వస్తే మేలు. జగన్ వద్దంటారా? జగన్ ఏంటి ఉన్నంత మళ్ళీ 20 ఏళ్ళు ఎన్నికి పోతుంది మళ్ళీ. చంద్రబాబు ముందుకి వయసు కదా బాగా చేసినాడు. అభివృద్ధి పథకాలు కంటిన్యూ కావాలంటే జగన్ గారు రావాలి. సీఎం జగనే బాగా. చంద్రబాబు ఏం చేసిండు అప్పుడు చెప్పినట్టు కూడా ఇచ్చిండే పిల్లలకు పథకాలు కానీ ఏంది లేదు అప్పుడు స్కూల్ కానీ మంచిగా ఏంది లేదు. ఇప్పుడు బాగా స్కూల్లో బాగా చేసినాడు జగన్. జగనే రావాలి. కానీ పిల్లలకు కానీ ముసలోళ్ళకి కానీ అందరికీ బాగా పట్టించుకుంటున్నాడు కదా. పింఛనీలు ఇవ్వాలన్నా కూడా ఇంటి దగ్గరకే వచ్చి ఇస్తున్నారు, ఎండకి ఎక్కడికి పోకోకుండా. అందుకే జగనే రాని.